ఈనాటి ధ్యానం కొరకు లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకున్న భాగాన్ని నేను చదువుతాను, మీరు వినండి. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. పిల్లలారా, జాగ్రత్త. ఎన్నో ఆప్షన్స్ దేవుడు నీకు ఇస్తూ వచ్చాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఎవడో ఒక దైవజనుడు ప్రార్థన నీకు అడ్డుపడుతుంది. ఒక్క దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేయటం మానేస్తే ఇక నువ్వు భూమి మీద ఉండవు, నీ నూకలు చెల్లినట్టే. దేవుడు నరికించి వేయమన్నాడు, సేవకుడు అడ్డుపడ్డాడు. అయ్యా, 3 సంవత్సరాలు ఓర్చుకున్నారుగా, నేను అడుగుతున్నా నీ సేవకునిగా ఈ 1 సంవత్సరం చూడండి. అడ్డుపడ్డాడు. అడ్డుపడితే ఎంతసేపు అడ్డుపడతాడు? డానియల్ ఎంతసేపు అడ్డుపడతా? మోషే ఎంతసేపు అడ్డుపడ్డాడు? అడ్డుపడి ఆఖరికి అన్నీ నష్టపోట్టుకున్నాడు. ఇక ఆఖరికి నా వల్ల కాదు ప్రభుని వదిలేసినప్పుడల్లా తేపకు 70,000 మంది, 24,000 మంది, 33,000 చచ్చిపోతుండే వాళ్ళు. అంతే. ఎంతసేపు అడ్డుపడతాడండి దైవజనుడు? నీకే చేతబల్లికి ఇమోషన్ తీసుకుంటావు, వెళ్ళి ఇంట్లో కూర్చుంటావు. ఆ దెయ్యాలన్నీ వచ్చి నీకోసం ప్రార్థన చేసినప్పుడు ఆ మంత్ర శక్తులు, ఆ దెయ్యాలు ఇవన్నీ ప్రార్థన చేసి హాయిగా ఉంటావు నువ్వు, నీ పిల్లలు, నీ బిడ్డలో. పోయే దేవుడు ఎన్నిసార్లు అడ్డుపడతాడు? ఓపుకున్నంతసేపు అడ్డుపడతాడు. తర్వాతకి నా వల్ల కాదు ప్రభు, వీళ్ళ వల్ల నష్టం వస్తుంది, చెప్పింది చేయరు, వీళ్ళ వల్ల నష్టం వస్తుంది, వదిలేస్తాడు. ఆ సిచ్యువేషన్ మీలో ఎవరికి రాకుండా ఉండటానికి రాత్రికి ప్రార్థన చేయండి. ప్రభు, నన్ను బట్టి నిజమే మీ పరిచర్య నష్టమైంది, నన్ను బట్టి భూమి వ్యర్థమైంది. ఒక్కొక్కసారి కాటన్పాడు, పెదకడిమి ఈ సంఘాలన్నీ చూసినప్పుడు దుఃఖం వస్తుంది నాకు. నిజమండి, దుఃఖం వస్తుంది. కాటన్పాడు, పెదకడిమి ఈ సంఘాలన్నీ నేను సైకిళ్ళ మీద వెళ్ళి రాత్రి పగలు కష్టపడి ఒక్కొక్క ఆత్మను రక్షించటానికి కొన్ని నెలలు, వారాలు కష్టపడి, సంవత్సరాలు కష్టపడ్డాను. ఎక్కడ మందిరం కడుతున్నా అక్కడ లుంగీలు కట్టుకొని ఆ మందిరాలకి ఇటుకరాళ్ళు అందించాను. వేల రూపాయలు, 5 రూపాయల వడ్డీలకి, 2 రూపాయల వడ్డీలకి, 3 రూపాయల వడ్డీలకి తీసుకొని వచ్చి మందిరాలు కట్టాను. అదంతా వ్యర్థమైపోతుంటే నేను దేవునికి ఏం లెక్క చెప్పాలి? ఎవరి వల్ల వ్యర్థమైంది, ఎందుకు వ్యర్థమైందో వాళ్ళంతరాత్మలకు తెలుసు. వ్యర్థమైపోయింది, చాలా వ్యర్థమైపోయింది. కొన్ని చోట్ల మందిరాలు మిగిలితే వాటిని ఏం చేసుకోవాలి? ఎంత దుఃఖం ఆ సేవకునికి. ఏదో ఎక్స్పెక్టేషన్తో దేవుడు కార్యం చేశాడు. నిన్ను బట్టి వ్యర్థమైపోయింది, ఆ సంఘం నష్టమైపోయింది. దేవుడు నరికించేస్తాడు. జాగ్రత్త. దేన్ని పాడైనా ఊరుకుంటాడు, కానీ సంఘాన్ని పాడైతే మాత్రం ఊరుకోడు. ఎవడైనా నా మందిరమును పాడు చేసిన నేను వాణ్ణి పాడు చేసేస్తాను.
ఎదవ దర్శనాలు కనొద్దు సంఘాన్ని పాడు చేయటానికి. సొల్లు మాటలు చెప్పొద్దు సంఘాలను పాడు చేయటానికి. ఇస్తే సరైన ఫలమే. సేవకుడుకు గ్లాసుడు మజ్జిగీడు చేతగాని ఎదవ నువ్వు ఏంట్రా బిల్డప్ నీది? ఏంటి బిల్డప్ ఏంటి? నువ్వు సంఘానికి ఉపయోగపడతావా? ఎండలో పడొచ్చిన సేవకుడు గుక్కడి మంది లిత్తం చేతనవునా నీకు? ఇస్తే సరైన ఫలమేవు. సంఘం పాడవటానికి నువ్వు కారకురావు. నిన్ను బట్టి ఏదైనా నష్టం వస్తే మాత్రం దేవుడు చెప్తున్నా నరికై అంటాడు అంతే దేవుడు. ఇక తర్వాత తీర్పు ఉండదు. ఇక దేవుడు యేసై చెప్పిన మాట అది. యేసై కూడా అంటాడండి ఈ మాటలు. అంటే మరి యేసై అన్న మాట అది నరికై అంటే మీరు అర్థం చేసుకోవాలి. మనము దేవునికి ఫలం ఇవ్వకపోయినా నిజంగా చెప్పండి, ఎప్పుడన్నా ఒక మీటింగ్ జరిగితే నీ చేయి కలిపేవా? ఫలం ఇచ్చావా? దేవుని సంతోషపెట్టావా? మరి నీ కొమ్మలు లేవా? నీకు ఆకులు లేవా? నీ చెట్టు ఎదగతలేదా? మరి దేవునికి ఫలం వచ్చేసరికి ఎందుకు లేవు నీ దగ్గర? ఒక్క నిమిషం ఆలోచించండి. నేను అంటున్నాను కాదు, కొంచెం లోతుగా తీసుకోండి. మరొక విషయం మీరు ఆలోచిస్తే ఎంత లోతుగా దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను బట్టైనా, నిన్ను బట్టైనా, పిల్లలను బట్టైనా పరిచర్యకు నష్టం వస్తుందంటే బాబు నువ్వేం తీర్పు తీర్చిన అవసరం లేదు. దైవ సేవకులు పిల్లలు ఇలా అని దానివల్ల నీ గొంతు నొప్పి, నీ గొంతు లేదో పుండుపడుతుంది తప్ప ఇంకేం కుదరదు. నువ్వు తీర్పు తీర్చిన అవసరం లేదు. అని వాళ్ళ వల్ల నష్టం వస్తే దేవుడు లేపేస్తాడు. చెప్తున్నాను, అహరోను కొడుకులనే ఊరుకోల దేవుడు. పెద్ద సాల్మన్ గడి పెద్ద పోటెక్కున్నాడే అండి, ఎవరిని ఊరుకోడు. అహరోను కొడుకులు తప్పు చేస్తేనే దేవుడు బలిపీఠం దగ్గర కాల్ చేశాడు. నువ్వేమన్న అవసరం లేదు, నువ్వేం తీర్పు తీర్చిన అవసరం లేదు. దయచేసి చెప్తున్నా, నువ్వేం మాట్లాడద్దు. నీ కడుపు నిండా కుశుద్ధమే. నిజంగా చెప్తున్నానుగా, దేవుడు నిన్ను గురించి నాకు చూపెట్టాడు. ఏర్పాటులో ఉన్న పిల్లల విషయమై నీ కడుపులో ఉన్న కుశుద్ధం దేవుడు నాకు చూపెట్టాడు. వేరు వేరు తూనికి రాళ్లతో తూయకూడదు. త్రాసులో ఒకే తూనికి రాళ్ళు ఉండాలి. అంటే అర్థం ఏంటి? నీ కాడకు వచ్చేసరికి ఒక రాళ్ళు వేయకూడదు, ఇంకొకటి కాళ్ళకి వచ్చేసరికి ఇంకొక రాళ్ళు వేయకూడదు. ఎవరికైనా అదే తూనికి రాయి వేయాలి. వేరు వేరు తూనికి రాళ్లతో తూసేవాడు శాపగ్రస్తుడు అన్నాడు దేవుడు. మన కుటుంబానికి తీర్పు తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఏ రాళ్ళు వేస్తామో, మన బిడ్డల విషయమై జడ్జిమెంట్ చేయాల్సి వచ్చేసరికి ఏ రాళ్ళు వేస్తామో, ఎవరి బిడ్డల విషయమైనా ఎవరి కుటుంబ విషయమైన తీర్పు తీర్చాల్సి వచ్చేసరికి అవే రాళ్ళు వేయాలి. అవే రాళ్ళు వేయాలి. వేరు వేరు తూనికి రాళ్లతో తూయకూడదని దేవుని వాక్యం చెబుతుంది. అంటే నీ కాడకు వచ్చేసరికి ఒక రాయి, ఇంకొకటి కాడికి వెళ్ళేసరికి ఇంకొక రాయి. నువ్వు తీర్పు తీర్చొద్దు. నష్టం కలగ చేయొద్దు. సొల్లు మాటలు మాట్లాడుకోవద్దు. నష్టం జరుగుతుంది. దానివల్ల చెప్తున్నాను, కనపడని నష్టం జరుగుతుంది. నువ్వే సాప కింద నీళ్ళులాగా చెడును ప్రసారం చేస్తున్నావు. ఒకరితోనిగా నేను అన్నదే అంటావు. ఆ ఒకరు 10 మంది 20 అలా వెళ్తుంది. నీ వల్ల నష్టం జరిగితే దేవుడు ఊరుకోడు. చెప్తున్నాను, అహరోను కొడుకుల విషయమై దేవుడు ఊరుకోలేదు. మన విషయం దేవుడు ఊరుకోడు. అహరోను కొడుకులట, ప్రధాన యాజకుడైన అహరోను కొడుకులు బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకుని వెళ్ళారట. అక్కడికక్కడే కాల్చి చంపేశాడు దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో నా వలన నీ వలన పరిచర్యకు దేవుని సేవకు నష్టం కలగాల్సి వస్తే అంటాడు, నిన్ను బట్టి భూమి ఎలా వ్యర్థమైపోవాలి. నీకు ఇచ్చిన సానం ఇంకొకటికి ఇస్తే బాగుండేది కదా. నీకు పంచిన ప్రేమ 10 మందికి పంచితే బాగుండేది కదా. 10 ద్రాక్ష చెట్లు కాదని నిన్ను నాటుకుంది ఎందుకు? 10 ద్రాక్ష చెట్లు ఇచ్చే ఫలాన్ని నువ్వు పెడతావనే కదా.
దేవుని ఎక్స్పెక్టేషన్లు ఏమైపోయినాయి? ఈ రాత్రి ఆలోచిస్తారని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. నీ వలన నా వలన భూమి వ్యర్థము కాకూడదు. దేవుని సేవ నష్టపడకూడదు. బిడ్డలారా, నష్టపడకూడదు. అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పండి. ఒకవేళ వ్యర్థమైతే వచ్చే తీర్పేంటి? నరికివే. వ్యర్థమైపోవలసి వచ్చేసరికి మనమే ఉండకూడదు భూమి మీద. నేనైతే అదే కోరుకుంటాను. నన్ను బట్టి వ్యర్థం అయితే నేను ఒకటే దేవుణ్ణి అడుగుతా, ప్రభువా నా వల్ల నీ పని లేదనుకున్న రోజున ప్రసంగం చెప్తూ ఉండగానే బలిపీఠం మీద తీసేసుకో. ఇక నా వల్ల ఉపయోగం లేదనుకున్న రోజున తీసేసుకో. ఐఎమ్ రెడీ. నన్ను బట్టి మాత్రం సంఘాన్ని పరిచర్యను నష్టపరచుకోవద్దు. నేను చేయలేను, నేను చేతగాను అని అనుకున్న రోజున ప్రభు నన్ను తీసేయి. నన్ను బట్టి సేవ వ్యర్థం అవ్వద్దు. లక్షల ఆత్మలు రక్షింపబడాలి. కోట్ల మంది దేవుని తోటి తిప్పబడాలి. ఇంకా నశిస్తున్న ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. దైవజనుడా, ఎంత సమయం వ్యర్థమైపోతుంది. పిల్లలారా, మీకు దండంకు పెడుతున్నా, మీ కాళ్ళు కడుగుతున్నా, వాక్యపు నీళ్లతో మీ పాదాలు శుద్ధీకరణ చేస్తున్నా. మరొక్కసారి వ్యర్థమైపోతున్న టయాన్ని వ్యర్థం చేయొద్దు. కనీసం మీ 10 రూపాయలు అప్పు తెచ్చి ఇంకో చోట చిన్న కూటం పెట్టి వెళ్ళండి, సేవ చేయండి. నశిస్తున్న ఆత్మల కొరకు ప్రాకులాడండి, భుజాలు తట్టండి, వారి పాదాలు కడగండి. మీ పై వస్త్రాన్ని పక్కన పెట్టండి, మీ విలువలు పక్కన పెట్టండి, వారి పాదాలు కడగండి. వెళ్ళి పాదాలు కడిగే పరిచర్య చేయండి. నీ మీద దేవుడు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ తారుమారు అవ్వకుండా దేవుని నిర్ణయ ప్రకారం ముందుకు సాగండి. మనలను బట్టి ఏది వ్యర్థపరచకుండా కృప మనకు తోడై ఉండును గాక.